బిస్మిల్లాహిర్రహమానిర్రహీం. అస్సలాము అలైకుం రహమతుల్లాహి వబర్కాతుహు. మీ ఇంటికి బంధువుల తాకిడి ఎక్కువగా ఉందా? తరచూ బంధువులతో పాటు మిత్రులు కూడా వచ్చేస్తున్నారా? అనుకోని అతిథులతో విసిగిపోయారా? వీరిని ఎలా వదిలించుకోవాలని చూస్తున్నారా? ఎట్టి పరిస్థితుల్లో ఆ పని మాత్రం చేయకండి. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం కాలంలో ఓ సహాబీ ఉండేవారు. ఆయన నిత్యం ఒక అతిథిని తన ఇంటికి తీసుకుని వెళ్ళేవారు. ఆ సహాబీ సతీమణి రోజు వారికి సేవలు చేసి చేసి విసిగిపోయింది. భర్తకు చెప్పాలని చూసింది, కానీ వినిపించుకునే పరిస్థితి కనిపించలేదు. దీంతో ఆమె ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం సన్నిధికి వచ్చింది. ప్రవక్త మహాశయ, నేను మీ సహచరుడు పలానా వ్యక్తి భార్యను అని పరిచయం చేసుకుని నాకు సమస్య ఉందని విన్నవించుకుంది. ఏమిటా సమస్య అని అడిగారు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం. అయ్యా, నా భర్త రోజు అతిథులను ఇంటికి తీసుకొస్తున్నారు. వారందరికీ వండి పెట్టలేక నేను అలసిపోతున్నాను అని మొరపెట్టుకుంది. అంతా విని ప్రవక్త మహాశయులు మౌనం వహించారు. ప్రవక్త మహాశయులు ఏదైనా చెబుతారని ఆ మహిళ చాలాసేపు ఎదురు చూసింది. కానీ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం నుంచి ఎలాంటి స్పందన కనిపించలేదు. దీంతో ఆమె ఇంటికి తిరిగి వెళ్ళిపోయింది. కాసేపటికి ఆమె భర్త ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం సన్నిధికి వచ్చారు. ప్రవక్త మహనీయులు అతడిని పిలిచి, నేను రేపు మీ ఇంటికి అతిథిగా వస్తున్నాను, వెళ్ళి నీ భార్యకు చెప్పు. ఆ సహాబీ ఎంతో సంతోషించారు. వెంటనే ఇంటికి వెళ్ళి తన భార్యకు ఆ సంగతి చెప్పారు. ఆమె కూడా ఎంతో ఆనందించింది. ప్రవక్త మహనీయుల కోసం చక్కటి భోజనం వండింది. చెప్పినట్టుగానే ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వాళ్ళ ఇంటికి వచ్చారు. వారి ఆతిథ్యాన్ని స్వీకరించారు. తర్వాత వారి దగ్గర సెలవు తీసుకుని బయలుదేరడానికి సిద్ధమయ్యారు. అప్పుడు ఆయన ఆ సహాబీని పిలిచి, నేను ఇంటి నుంచి వెళ్ళిపోయిన తర్వాత నా వెనక చూడమని నీ భార్యకు చెప్పు అని చెప్పి ఆయన వెళ్ళిపోయారు. తర్వాత ఆ సహాబీ తన భార్యను పిలిచి ప్రవక్త మహనీయులు చెప్పింది చెప్పారు. ఆమె ఆశ్చర్యపోతూ ఇంటి తలుపు తీసి ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వెళ్ళిన వైపు చూసింది. వెంటనే స్పృహ తప్పిపడిపోయింది. ఇది చూసి ఆ సహాబీ కంగారు పడిపోయారు. ఆమె ముఖంపై నీళ్లు చల్లారు. ఆమె స్పృహలోకి వచ్చింది. ఏమైంది, ఏం చూశావు అని అడిగారు ఆయన. అప్పుడు ఆ మహిళ ఇలా చెప్పింది, నేను ప్రవక్త మహనీయులు వెళుతున్న వైపు చూశాను కదా, ముందు ఆయన నడుస్తున్నారు. ఆయన వెనక నాకు పాములు, తేళ్ళు, జరులు వంటి విషజంతువులు వెళుతూ కనిపించాయి. వెంటనే ఆ సహాబీ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం సన్నిధికి పరిగెత్తారు. నీ అర్ధాంగి ఏం చూసింది అని అడిగారు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం. జరిగిందంతా చెప్పారు ఆ సహాబీ. ఇప్పుడు ప్రవక్త మహనీయులు ఇలా చెప్పారు, ఎవరింటికైనా అతిథులు వచ్చి వెళ్ళినప్పుడు ఆ ఇంటి వారికి ఉన్న ఆపదలను అలానే తీసుకుని వెళ్తారు. ఎలాంటి పెద్ద ఆపద అయినా అతిథితో పాటే వెళ్ళిపోతుంది. కాబట్టి మిత్రులారా, అతిథులు వచ్చినప్పుడు విసుగు చెందరాదు. మీకు ఉన్న దాంట్లోంచే వారికి పెట్టండి. అతిథులు వచ్చినప్పుడు ఖచ్చితంగా ఖర్చులు పెరుగుతాయి. అయితే మనపై వచ్చి పడే ఆపదలతో పోల్చితే ఆ ఖర్చులు ఎంత?